నెక్స్ట్ వన్ ఇస్ ఎంబెడెడ్ ల్యాబ్ వ్యూ. ల్యాబ్ వ్యూ అంటే ఏంటి చూద్దాం సరే. ఇది నేషనల్ ఇన్స్ట్రుమెంట్స్ మెయిన్. ఓకే చూద్దాం. ల్యాబ్ వ్యూ అంటే గ్రాఫికల్ సిస్టమ్ డిజైన్. ఓకే ల్యాబొరేటరీ వచ్చిన ఇన్స్ట్రుమెంట్స్ ఇంజనీరింగ్ వర్క్ బెంచ్. ఓకే అదే ల్యాబ్ వ్యూ అంటే. ఈ ల్యాబ్ వ్యూని డిఫరెంట్ సెక్టర్లో వాడతారు, డిఫెన్స్ ఏరోస్ అన్నిట్లో. ఓకే సెమికన్ ఇండస్ట్రీలో. ఇది ఎక్విప్మెంట్లు. ఓకే ఇది స్కాడాలో కూడా వాడతారు. ఓకే ఇవన్నీ ఎక్విప్మెంట్స్ ఎక్కడ వాడతారండి, పెద్ద పెద్ద ఎక్విప్మెంట్ ఇండస్ట్రీస్ లో అన్నిట్లో, ఈ మిషన్ ఇండస్ట్రీస్ లో అన్నిట్లో, డేటా అక్విజిషన్ లో అన్నిట్లో, ఈ ఎలక్ట్రానిక్స్ అన్నిట్లో వాడతారు ఈ ల్యాబ్ వ్యూ సాఫ్ట్వేర్. ఓకే ఓకే ఇవన్నీ ఎక్విప్మెంట్ చూసుకొని ఒకసారి చూడండి. ఓకే ఇంతవరకు బాగానే ఉంది. అసలు ఈ ల్యాబ్ వ్యూ ఎక్కువ ఇంత పెద్ద ఎక్విప్మెంట్ కదా, మీరు నాకు ట్రైనింగ్ ఎలా ఇస్తారని అడుగుతారు. ఈ ల్యాబ్ వ్యూలో చూడండి చిన్న డాక్ అండ్ డివైస్ ఉంటుంది. డాక్ ఏంటి, ప్లగ్ అండ్ ప్లే డివైస్. సేమ్ ఇలా ఉన్న పెద్ద పెద్ద ఈ ఎక్విప్మెంట్ ఉంది ఇక్కడ, పెద్ద ఎక్విప్మెంట్. ఈ ఎక్విప్మెంట్ బదులు నేను ఇది వాడతాను ట్రైనింగ్ అప్పుడు. ఓకే ఇది ఇప్పించి నేను నేర్పిస్తాను అసలు అసలు ఎక్కడ వాడతారు దాన్ని. ఓకే డాక్ అనేది. ఓకే చాలా ఈజీగా జస్ట్ కనెక్ట్ చేసి వాడుకోవడమే ఈ ప్లగ్ అండ్ ప్లే. ట్రైనింగ్ అప్పుడు చిన్నపిల్ల అదే నేర్చుకునే వాళ్ళకి. ఓకే చూడండి ఈ ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ తో ఈ సైన్ వేవ్ తో మనం చెక్ చేయడానికి. ఓకే ఈ స్పీకర్ ని సౌండ్ చెక్ చేయడానికి కూడా వాడతారు ఇది, ఈ డివైస్ తో టటక్ అని. ఓకే ఈ కంప్యూటర్ దీనికి ఆన్ చేస్తారు. ఇది డాక్ డివైస్ 5 volts. ఇది బ్రెడ్ బోర్డ్ కి ఈ ఎన్లాక్ సర్క్యూట్స్ అని కనెక్ట్ చేస్తారు. ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ ఇదంతా ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్. ఓకే చూడండి దీనికి కనెక్ట్ చేస్తారు. చూడండి ఇది నెక్స్ట్ ఇది. ఓకే ఈ ల్యాబ్ వ్యూ నేషనల్ ఇన్స్ట్రుమెంట్ జాబ్ ఎలా తెచ్చుకోవాలి చూడండి. బీటెక్ లో ఈసీ ట్రిపుల్ ఏఈ ట్రిపుల్ అన్ని ఎట్లా నేర్చుకోవాలి. ఓకే దీనికి ఎగ్జామ్ ఉంటుంది, సర్టిఫైడ్ ల్యాబ్ వ్యూ అసోసియేట్ డెవలపర్ ఎగ్జామ్. ఈ క్లాడ్ ఎగ్జామ్ క్వాలిఫై అవ్వాలి. ఈ క్లాడ్ ఎగ్జామ్ 40 marks ఉంటుంది, 1 hour. ఆన్లైన్ లో లొకేషన్ ఎక్కడైనా సార్, ఇండియా కానీ అమెరికా ఎక్కడైనా ఇస్తారు. వాళ్ళు పంపిస్తే వెళ్ళిపోవాలి అంతే. ఓన్లీ 2 years వ్యాలిటీ. ఎగ్జామ్ క్వాలిఫై అయిన 2 years లో కంపెనీలో జాయిన్ అవ్వాలి. ఓకే వాళ్ళకి పిలిస్తే ఇంటర్వ్యూకి మీరు క్వాలిఫై అయితే. చూడండి ఎగ్జామ్ క్వశ్చన్ ఇలాగ ఉంటాయి, చిన్న చిన్న క్వశ్చన్స్. ఓకే ఈ డాక్ డివైస్ పెద్ద పెద్ద డివైస్ చూడండి ఒకసారి. ఇది వాడు వర్క్ ఇచ్చేప్పుడు ఇలాంటివి ఇస్తాడు. ఓకే ఇది నా ఇన్స్టిట్యూట్ చూసుకోండి ఒకసారి. ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి. ఇంట్రెస్ట్ ఉంటే నా యూట్యూబ్ ఛానల్ చూడండి, ఫిల్ చేసుకోండి ఫామ్, వాట్సాప్ గ్రూప్ జాయిన్ అవ్వండి. ఓకే అది ఇది ల్యాబ్ వ్యూలో 4 సర్టిఫికేషన్ ఉంటాయి ఈ ల్యాబ్ వ్యూలో నేషనల్ ఇన్స్ట్రుమెంట్స్ లో. ఫస్ట్ ఏంటి ఈ ఎగ్జామ్స్ అన్ని ఉంటాయి. నేను ఇది మాత్రం చెప్తాను మీకు, ల్యాబ్ వ్యూ సర్టిఫైడ్ ల్యాబ్ వ్యూ అసోసియేట్ డెవలపర్ ఎగ్జామ్ మాత్రమే. ఈ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయితే వాడు నేషనల్ ఇన్స్ట్రుమెంట్స్ కంపెనీలోకి ఎంటర్ అవుతావు. ఈ ఎగ్జామ్ చాలా బేసిక్ ఎగ్జామ్. ఈ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత వాడు కంపెనీలో పెట్టుకుంటాడు, ఇవన్నీ ట్రైనింగ్ ఇచ్చుకుంటాడు, అప్పుడు పెట్టుకుంటాడు. ఇక్కడ నుంచి నువ్వు ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ ఇక్కడ మాత్రం 40,000 ఇస్తాడు శాలరీ. 45,000 బెంగళూరు కానీ ఎక్కడైనా, ముంబై కానీ ఎక్కడైనా సరే. ఇది అయిపోయిన తర్వాత స్టెప్ బై స్టెప్ నీకు శాలరీ ఇంక్రిమెంట్ ఉంటుంది. ఓకే ఒక్కదాని ఒక్కలా ఉంటుంది. ఓకే థ్యాంక్ యూ అంతే.